సో చిన్ని నుంచి ఇప్పుడు మెర్సీ కిల్లింగ్‌లో ఈ పాత్ర వరకు రావడం, ఈ జర్నీ ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉందక్క. అంటే ఇంత చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో 13 ఇయర్స్ ఉండడం అంటే ఒక చిన్న విషయం కాదు. అండ్ ఐమ్ వెరీ గ్రేట్‌ఫుల్ అనమాట ఫర్ దిస్. అసలెలా వచ్చావు సినిమా ఇండస్ట్రీకి? లేదంటే ఆ చిన్ని పాత్ర నిన్ను వెతుక్కుంటే ఎలా వచ్చింది? యాక్చువల్‌గా నేను 3 ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చేసాననమాట. సో, మా మమ్మీ ఆడిషన్స్‌కి తిప్పడం గానీ అలా చేసి ఒక ఫస్ట్ సీరియల్ చేశాను. అండ్ దెన్ అలా ఒక దాంట్లో చూసి ఒక దాంట్లో అలా వచ్చాయన్నమాట ఛాన్సెస్. ఓకే. ఆ మూవీస్‌కి రాకముందు అంటే చిన్ని అనే క్యారెక్టర్ చేయకముందు కూడా ఇంకేమన్నా చేసావా? చేశానక్క. సీరియల్స్ అండ్ మూవీస్ చేశాను. ఓకే. కోయిలమ్మ వచ్చేసి 2016లో స్టార్ట్ అయింది. నేను ఇండస్ట్రీకి 2012 అలా వచ్చాననమాట. సో సీరియల్స్ చేశాను. ఆహ్వానం, గోరంత దీపం అవి చేశాననమాట. ఇప్పటి వరకు చెప్పాను ఆడవాళ్ళకి బాగా పరిచయం తెలుసు అని చెప్పేసి, ఇప్పుడు నువ్వు చెప్తున్న సీరియల్స్‌లో ఓకే. అక్కడ కనిపించింది, ఇక్కడ కనిపించింది అని చెప్పేసి నోట్ చేసుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ ఆడిషన్ జరిగినప్పుడు ఫస్ట్ డైలాగ్ ఏదో ఒకటి నీకు గుర్తుండే ఉంటుంది కదా, ఏమన్నా గుర్తుందా? చిన్నప్పుడు అయ్యో నాకు 3 ఇయర్స్ కదా, ఏం గుర్తులేదు. అప్పుడు డైలాగ్స్ అవన్నీ పక్క నుంచి చెప్పేవాళ్ళ? మమ్మీ చెప్పినప్పుడు గుర్తుండే అనమాట. ఏదో గురు బ్రహ్మ గురు విష్ణు ఏదో చెప్పేదాన్ని అనుకుంటా. ఓకే. సో డైలాగ్స్ అన్ని ప్రాంప్ట్ లాగా అంతా అందిస్తూ ఉంటే చెప్పేదానివా? మరి ఎలా గుర్తుపెట్టుకునేదానివి చిన్నప్పుడు కాబట్టి అది అంత గుర్తులేదు. బట్ కోయిలమ్మ గుర్తున్నాయి, మెర్సీ కిల్లింగ్ అవన్నీ నేర్చుకొని చెప్పేదాన్ని. ఓకే. ఓకే. సో సీరియల్స్‌లో చూసే నిన్ను సినిమాలకి తీసుకున్నారా? లేదంటే సినిమాలకి కొత్తగా నువ్వు వెళ్ళి ఆడిషన్ ఇచ్చి ఆ ప్రాసెస్ అంతా మళ్ళీ జరిగిందా? నేను సీరియల్స్ అండ్ సినిమాస్ 2 సైమల్టేనియస్‌గా చేశానక్క. సో ఫస్ట్ ఇందులో కాదు, అందులో కాదు. బట్ అంతే ఆడిషన్స్ అండ్ ఆల్. ఓకే. ఓకే. అసలు మెర్సీ కిల్లింగ్‌కి ముందు కూడా కొన్ని మూవీస్ చేసావు కదా, అంటే హీరోయిన్స్‌కి చైల్డ్ యాక్టర్‌గా నిన్ను కొన్ని మూవీస్‌లో చూసాము. సో ఆ మూవీస్‌లో ఎలా అప్రోచ్ అయ్యావు అండ్ వాళ్ళ నుంచి ఎలాంటి అప్లాజ్ వచ్చింది నీకు? అండ్ మెర్సీ కిల్లింగ్ కన్నా ముందు ఐ డిడ్ అంటే సుందరానికి, గామి అవి కూడా ఆడిషన్‌కి వెళ్ళానన్నమాట. అండ్ ఆల్సో వీరసింహారెడ్డి అండ్ రంగరంగ వైభవంగా అవన్నీ ఆడిషన్స్‌కి వెళ్ళాను. అక్కడ ఆడిషన్‌లో ఓకే చేశారు. అండ్ దెన్ ఐ గాట్ టు ద సెట్స్ అన్నమాట.